అందరికీ నమస్కారము। ఈరోజు ఈ వీడియోలో శ్రీమతి బండ అరుణ రవిపాల్ రెడ్డి గారిచే రచించబడినటువంటి శ్రీనివాస వచనములలో 15వ వచనం గురించి తెలుసుకుందాము। ఈ భవములు నీవి భావములు నీవి, నిన్ను స్తుతించు ఈ పదములు కవితలు నీవి, కావ్యము రచించగా నిశ్చితివి కాయమును, నా బాధ్యత నిర్వహించి నివేదించగా స్తుతులు శ్రీనివాస। శ్రీనివాసుని స్మరిస్తూ ఏ విధంగా రాయడం జరిగిందో చూడండి ఇక్కడ కవయిత్రి గారు। ఈ భవములు నీవి భావములు నీవి, భవములు మన యొక్క అనుభూతులు ఏవైనా సరే మనం శ్రీనివాసు నుంచే తీసుకుంటున్నాము, శ్రీనివాసు నుంచే మనకు అన్నీ లభిస్తాయి అనే ఉద్దేశంతో కవయిత్రి గారు ఈ విధంగా రాయడం జరిగింది। ఈ భవములు నీవి భావములు నీవి, అనుభూతులైనా సరే మనలో ఉన్నటువంటి ఆలోచన అయినా సరే ఏదైనా సరే అన్నీ కూడా శ్రీనివాసుడి నుంచి వచ్చినవే అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా నీవే శ్రీనివాస అని చెప్పి శ్రీనివాసుని స్మరిస్తూ ఈ విధంగా రాయడం జరిగింది। నేను స్తుతించు ఈ పదములు కవితలు నీవి, కవయిత్రి గారు ఇక్కడ శ్రీనివాసుని స్మరిస్తూ శ్రీనివాసుని కోసం రాసే అటువంటి పదములు అయినా సరే కవితములు అయినా సరే ఏవైనా సరే శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో రాస్తున్నట్టుగా ఇవన్నీ కూడా నీవే శ్రీనివాస అని చెప్పి శ్రీనివాసుని స్మరిస్తూ ఈ విధంగా రాయడం జరిగింది। కావ్యము రచించగా నిశ్చితివి కాయము, కాయము శరీరము, ఈ కావ్యాలన్నింటినీ కూడా నేను రచించడానికి నాకు ఇచ్చావు నువ్వు శ్రీనివాస శరీరాన్ని అని చెప్పి శ్రీనివాసుని స్మరిస్తూ ఈ విధంగా రాశారు। నా బాధ్యత నిర్వహించి నివేదించగా, ఈ విధంగా కవితలు కావ్యాలు ఇవన్నీ రాయడం కోసం నాకు బాధ్యతనిచ్చావు, ఈ బాధ్యతను అంతా కూడా నేను నిర్వహించి నివేదించగా అంటే సమర్పించగా, ఈ బాధ్యతను మొత్తం మనం నిర్వహించి నేను శ్రీనివాసుడికి సమర్పిస్తున్నట్టుగా అని చెప్పి స్తుతులు శ్రీనివాస, ఈ కావ్యాలన్నింటినీ వచనములన్నింటినీ కూడా శ్రీనివాసునికి సమర్పిస్తున్నాను అనే ఉద్దేశంతో ఈ విధంగా రాయడం జరిగింది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।